కొడాలి నాని ఇంటికెళ్ళి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. రాజకీయ పరంగా నేనొస్తే మరి ఎన్నో విభేదాలు జరుగుతాయనే సైలెంట్‌గా ఉన్నాను. కానీ అనవసరంగా నోరు జారి ఇబ్బందులు మాత్రం పడుతున్నాం. సో, ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా విషయాల్లో నువ్వు చేసిన పని వల్ల కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయని, అంతేకాకుండా ఇలా చేయడం చాలా తప్పని మందలించారు మన జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే జరిగినవి జరిగాయని, అసలు వైసీపీకి సంబంధించిన విషయాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీతో రావాలని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని చాలా క్లియర్‌గా అయితే చెప్పేశారు. సో, రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఖచ్చితంగా నమోదు చేస్తుందని, ఈ విషయాన్ని ఇప్పటితోనే మరి మీరు కనుక నమ్మకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారంటూ చెప్పినట్టుగానే తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ అయితే నేరుగా కొడాలి నాని దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చాలా క్లియర్‌గా చెప్పారట. సో, కొడాలి నానికి సంబంధించిన ఈ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఈసారి తాత్సారం చేసేది లేదని, రాజకీయంగా అభివృద్ధి సాధించాలి అది కరెక్టే. కానీ అనవసరంగా తెలుగుదేశం పార్టీని అవమానాల పాలు చేసి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మాత్రం ఇలా ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఒక్కసారిగా వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో, తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధిస్తుంది. భారీ మెజారిటీ అయితే తెచ్చుకుంటుంది. కాబట్టి మీరు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల మంచి ఆలోచన పెట్టుకోవాలని, తెలుగుదేశం పార్టీని అవమానాల పాలు చేయాలంటే మాత్రం ఊరుకునేది లేదంటూ సో, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి నేరుగా ఆయనకే వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకొని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరి కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది.